త్రివిధ దళాలే కాదు, ఇస్రో కూడా దేశ రక్షణకు సై అంటోంది. పాక్తో ఉద్రిక్తతలు నెలకొన్న వేళ ఇస్రో చేసిన ప్రయోగం ఆ దేశానికి వణుకు పుట్టిస్తోంది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ అంతరిక్షంలో తమ సామర్థ్యాన్ని మరోసారి నిరూపించుకుంది. భూమికి సుమారు 500 కిలోమీటర్ల ఎత్తులో పరిభ్రమిస్తున్న రెండు భారతీయ ఉపగ్రహాల మధ్య అత్యంత క్లిష్టమైన స్పేస్ డాగ్ ఫైట్ తరహా విన్యాసాల్ని సక్సెస్ఫుల్గా నిర్వహించింది. సాధారణంగా డాగ్ ఫైట్ అనేది ఒక రకమైన గగనతల యుద్ధం. ఉపగ్రహాలు ఒకదానికొకటి చాలా దగ్గరగా కదులుతాయి, వేగంగా వెళ్తూ విన్యాసాలు చేస్తాయి. గగనతలంలో ఫైటర్ జెట్లు పోరాటంలో పాల్గొన్నట్లుగానే అంతరిక్షంలో ఉపగ్రహాలు కూడా పోరాటంలో పాల్గొంటాయి. ఇప్పటి వరకు ప్రపంచంలో అంతరిక్ష యుద్ధాలు జరగలేదు. భవిష్యత్తులో యుద్ధాలు అన్నీ అంతరిక్షంలోనే అన్న భయాలు మాత్రం ఉన్నాయి. ఒకవేళ అంతరిక్షంలో యుద్ధం జరిగితే శత్రుదేశ ఉపగ్రహాలపై దాడి చేస్తాయి. అయితే మన ఉపగ్రహాల్ని రక్షించుకోవటం వంటి వాటిని సాధన చేసేందుకు ఇస్రో తాజాగా శాటిలైట్ డాగ్ ఫైట్ ప్రయోగాన్ని విజయవంతం చేసింది. అంతరిక్షంలో మన దేశ శక్తిని చాటింది. ఇస్రో ఇటువంటి ప్రయోగం చేయటం ఇదే తొలిసారి. అంతరిక్ష డాగ్ ఫైట్లో ఫైటర్ జెట్లు పాల్గొనవు. అంతరిక్ష డాగ్ ఫైట్లో ఉపగ్రహాలే పాల్గొంటాయి. అంటే ఉపగ్రహం వర్సెస్ ఉపగ్రహం ఫైట్ అన్నమాట. ఇందులో భాగంగా శత్రు దేశ ఉపగ్రహంపై నిఘా పెట్టడానికి, వాటి దాడి నుంచి తప్పించుకోవటానికి లేదా దాడి చేయటానికి ప్రయత్నిస్తాయి. ఇస్రో ప్రస్తుతం స్పేడెక్స్ మిషన్ ని కొనసాగిస్తున్న విషయం తెలిసింది. అయితే ఇందులో భాగంగా చేజర్, టార్గెట్ అనే శాటిలైట్లు గంటకి 28,800 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంటాయి. అంటే కమర్షియల్ ప్యాసింజర్ జెట్ల కంటే 28 రెట్లు వేగంగా వెళ్తాయి. ఇప్పటికే ఇస్రో 2 సార్లు డాకింగ్, అన్డాకింగ్ పూర్తి చేసింది. గత నెల 21న ఒక శాటిలైట్ నుంచి మరో శాటిలైట్కి విద్యుత్ని బదిలీ చేసింది. ఈ ప్రక్రియ ద్వారా హీటర్ ఎలిమెంట్ పనిచేసేలా చేశారు. ఈ ప్రయోగాల అనంతరం శాటిలైట్లలో సుమారు 50% ఇంధనం మిగిలిపోయింది. చైనా స్పేస్ డాగ్ ఫైట్స్ వంటి సామర్థ్యాన్ని ప్రదర్శించిన వేళ భారత్ కూడా ఇటువంటి విజయమే సాధించటం గమనార్హం. స్పేడెక్స్ మిషన్తో ఇప్పటికే భారత్ డాకింగ్ సాంకేతికతను ప్రదర్శించింది. ఇంతకుముందు రష్యా, అమెరికా, చైనా దేశాలు ఇందులో విజయవంతమయ్యాయి. ఇప్పుడు అంతరిక్షంలో డాకింగ్ సాంకేతికతను ప్రదర్శించిన 4వ దేశంగా భారత్ నిలిచింది.